అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ యాదవ్. నేను ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సామాన్య పౌరుడిని. టీఆర్ఎస్ పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కలయికని నేను ఒక సామాన్య పౌరుడిగా ఎలా చూస్తాను అన్న దాని మీద నా అభిప్రాయం చెప్పడానికి ఇవాళ మీ ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వందల నియోజకవర్గాల్లో వేల కిలోమీటర్లు తిరిగి ఒక సింగిల్ ప్రెస్ మీట్తో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జీరో చేశారు. వాస్తవానికి మన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ గారు ఆంధ్ర ప్రజల్ని ఎలా అవమానించారన్నది ఆంధ్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆయన ఆంధ్ర ప్రజలు వచ్చి ఇక్కడ దోచుకుంటున్నారన్న విషయం కానీ, ఆంధ్ర వాళ్ళు బిర్యానీ చేస్తే ఒక బర్రె పేడలాగుంటుందని అవమానించిన విషయాన్ని కానీ, ఆయన అధికారం దూరం అయిపోతుంది అనేది 2019లో మళ్ళీ తిరిగి ఆంధ్ర ప్రజల్ని అవమానించిన విషయాన్ని కానీ, ఆంధ్ర ప్రజలు మీరు ఇంకా ఇక్కడే పడున్నారా, మీరు వెళ్ళిపోలేదా అని అవమానించిన విషయాన్ని కానీ ఆంధ్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు, ఆయన తండ్రి గారిని కేసీఆర్ గారు అవమానించిన విషయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆంధ్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ గారితో కలయికను మేము ఏ రకంగా మేము సహించము. అండ్ లైక్ వైజ్ మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేసీఆర్ గారు ఆంధ్ర ప్రజలను అవమానించిన విషయాన్ని ప్రతిసారి కూడా ఆయన ఖండిస్తూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆయన చాటెత్తుతున్నారు. మీరు కేసీఆర్ గారు అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు తాట తీస్తామని కూడా ధైర్యంగా మాట్లాడారు. సో ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి ప్రతిసారి ఒక వీరుడుగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారుని ఇవాళ ప్రజలు ఒక హీరోగా చూస్తున్నారు. అండ్ ఆంధ్ర ప్రాంతంలో ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. శ్రీకాకుళం నుంచి గుంటూరు ప్రాంతం మధ్య 101 సీట్లలో వాళ్ళు కేవలం 24 సీట్లే గెలిచారు. రాజశేఖర్ రెడ్డి గారు 60 సీట్లు గెలిస్తే దాని 24 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ సెల్ఫ్ గోల్తో కంప్లీట్లీ ఆంధ్ర ప్రాంతంలో జీరో అయిపోయే అవకాశం ఉంది. లైక్ వైజ్ రాయలసీమలో పౌరుషాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. సో ఈ పరిస్థితులను గమనిస్తే ఒక సామాన్య పౌరుడిగా నేను అనుకునేది ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఒక వీరుడిగా పోరాడుతున్నారు. కాబట్టి మేము ఆయనకే ఈసారి ఓటేయాలని అనుకుంటున్నాము, ఆయనే సీఎం చేయాలని అనుకుంటున్నాము. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు చెప్పనవసరం లేదు ఆయన గురించి. ఆయన అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయారు. కంప్లీట్ కరప్షన్, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు కల్పించుకుంటా కేవలం ఒక మీడియాని మేనేజ్ చేసి జస్ట్ టైంపాస్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కాబోయే సీఎం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. Subscribe to our channel and press the bell icon for the latest updates.